హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. మనము డిస్కస్ చేసుకుంటుంది హ్యావ్ ఫామ్. హ్యావ్ ఫామ్లో మనము ఫస్ట్ రాయాల్సింది ఏంటి అంటే సిచ్యువేషన్స్. అయితే సిచ్యువేషన్స్ మీరు చూసారు. కంప్లీటెడ్ యాక్షన్స్ ఫస్ట్ సిచ్యువేషన్, పొజిషన్స్ వచ్చేసి సెకండ్ సిచ్యువేషన్, అలాగే టు డూ యాక్షన్స్ వచ్చేసి థర్డ్ సిచ్యువేషన్. ఇక్కడ ఏంటి అంటే సపరేట్ సిచ్యువేషన్స్ అండ్ సపరేట్ స్ట్రక్చర్స్. నాట్ లైక్ వన్ స్ట్రక్చర్ ఇఫ్ యూ రైట్ అండ్ దాట్ వన్ స్ట్రక్చర్ ఈజ్ యూస్డ్ ఫర్ ఆల్ సిచ్యువేషన్స్ అనేది ఉండదు. ఏ సిచ్యువేషన్కి ఆ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. రైట్, ఫస్ట్ సిచ్యువేషన్ ఐ హ్యావ్ రిటన్ హియర్. సిచ్యువేషన్ 1 కంప్లీటెడ్ యాక్షన్ అని రాశాను. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏ కోర్సులు. సిఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. ఒక ఇంపార్టెంట్ నోట్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే నో పాస్ట్ ఇండికేటర్స్ ఆర్ యూజ్డ్. అదేంటి అర్థమైందా మీకు? ఇక్కడ చూడండి, సిచ్యువేషన్ ఏంటి అంటే కంప్లీటెడ్ యాక్షన్ అంటే పూర్తయిపోయిన యాక్షన్ అని మీనింగ్. ఇఫ్ యూ సీ ద మీనింగ్ ఆఫ్ దిస్ కంప్లీటెడ్ యాక్షన్, మనకు మీనింగ్ ఏమొస్తుంది అంటే జరిగిపోయింది అని వస్తుంది. కానీ జరిగిపోయింది అని ఉంది, కానీ ఇంపార్టెంట్ నోట్ అని ఉంది ఇక్కడ. నో పాస్ట్ ఇండికేటర్స్ ఆర్ యూస్డ్ అంటే పాస్ట్ ఇండికేటర్స్ అంటే ఏంటి ఒకసారి చూడండి. yesterday, last week, last month, last year, ago, back, ఎట్సెట్రా అంటే పాస్ట్ ఇండికేటర్స్ అంటే ఏంటి అని మీకు తెలియడం కోసం నేను రాశాను. పాస్ట్ ఇండికేటర్స్ అంటే ఇలాంటివి యూజ్ చేయొద్దు. పాస్ట్ని ఇండికేట్ చేస్తున్న ఏ వర్డ్ కూడా మనం ఇక్కడ యూజ్ చేయొద్దు. దట్స్ ఇట్. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మీరు నన్ను ఒకటి అడగొచ్చు, ఏంటంటే సార్ ఒకవేళ యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే ఏమీ అవ్వదు, అది రాంగ్ సెంటెన్స్ అవుతుంది. ఇది మనము స్పోకెన్ ఇంగ్లీష్లో ఓకే, స్పోకెన్ ఇంగ్లీష్ యూ కెన్ యూజ్ ద వర్డ్స్ లైక్ దిస్. కానీ రిటర్న్ ఇంగ్లీష్లో మనకు రాంగ్ అవుతుంది. యూ విల్ నాట్ గెట్ మార్క్ దేర్, యూ విల్ లూజ్ మార్క్. అక్కడ ఒకవేళ సెంటెన్స్ మీరు రాశారనుకోండి, అప్పుడు ఈ వర్డ్ ఏదైనా ఈ ఫస్ట్ సిచ్యువేషన్తో రాస్తే అది సెంటెన్స్ రాంగ్ అవుతుంది అండ్ మీకు మార్క్ పోతుంది అంతే. బట్ స్పోకెన్ ఇంగ్లీష్లో యూ కెన్ యూస్ దీస్ వర్డ్స్. కరెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడాలి అని అనుకున్నప్పుడు యూజ్ చేయొద్దు. దట్స్ ఇట్. ఓకే, అదొక నోట్ అన్నమాట. రైట్, ఇప్పుడు మనము వాట్ వీ విల్ రైట్ స్ట్రక్చర్స్ హియర్. ఇప్పుడు మనం రాస్తుంది స్ట్రక్చర్స్. అక్కడ మనము బీ ఫామ్తో రాసినవి ఏంటి అంటే నౌన్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, V4 మాత్రమే మనం యూజ్ చేస్తాం బీ ఫామ్తో. మరి ఇక్కడ ఏం యూజ్ చేయాలో చూడండి. రైట్, స్ట్రక్చర్స్ వీఆర్ రైటింగ్ హియర్. సబ్జెక్ట్, have form. According to that have form word, we have to take the structure. We have to take the subject. According to the subject, we have to take have form. అలాగే అంటే హ్యావ్ ఫామ్ సబ్జెక్ట్ ఏది ఉంటే మనం హ్యావ్ ఫామ్ అది తీసుకోవాలి, హ్యావ్ ఫామ్ ఏది ఉంటే మనం సబ్జెక్ట్ అది తీసుకోవాలి. రైట్, అండ్ ఆఫ్టర్ దట్ హ్యావ్ ఫామ్ తర్వాత ఏమొస్తుందో చూడండి, కేర్ఫుల్గా చూడండి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. V3 వస్తుంది. హ్యావ్ యూ యూస్డ్ V3 విత్ బీ ఫామ్? బీ ఫామ్తో మీరు V3 యూజ్ చేశారా? యూజ్ చేశారు. మనం సెంటెన్సెస్ రాయలేదు, కానీ యూజ్ చేస్తే ఏమవుతుందో చెప్పాను. యూజ్ చేస్తే అది ప్యాసివ్ వాయిస్ అవుతుంది. బట్ దిస్ ఈజ్ యాక్టివ్ వాయిస్. అది ప్యాసివ్ వాయిస్ ఎక్కువ యూజ్ చేయమని చెప్పాను, కానీ ఇక్కడ ఏంటి అంటే ఇది యాక్టివ్ వాయిస్. వీ యూజ్ దీస్ సెంటెన్సెస్. ఇక్కడ ఇది యూజ్ చేస్తాం. సబ్జెక్ట్ వస్తుంది, హ్యావ్ ఫామ్ V3. దెన్ OW ఈజ్ అదర్ వర్డ్స్. రైట్, మనకు ఒక సెంటెన్స్ వచ్చింది అంటే ఇంకొక సెంటెన్స్ ఉంటుంది. వాట్ ఈస్ దిస్ సెంటెన్స్? దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్ తర్వాత మనకు రావాల్సింది ఏంటి? దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్.
నెగిటివ్ సెంటెన్స్ అంటే నేను ఏం రాయాలి, నాట్ తీసుకోవాలి. ఐ హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ నాట్. అండ్ వేర్ షుడ్ ఐ రైట్ దట్ నాట్? ఆ నాట్ని నేను ఎక్కడ రాయాలి? ఆఫ్టర్ బీ, ఆఫ్టర్ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ ఏంటి ఇక్కడ? హెల్పింగ్ వర్బ్ ఈజ్ హ్యావ్ ఫామ్ అండ్ ఐ షుడ్ రైట్ ఆఫ్టర్ దిస్ హ్యావ్ ఫామ్. దెన్ సేమ్ సెంటెన్స్ విత్ ఇట్, దెన్ అదర్ వర్డ్స్, నెగటివ్ సెంటెన్స్. ఇక్కడ మనం ఏమీ చేంజ్ చేయలేదు చూడండి. సబ్జెక్ట్ రాసాము, హ్యావ్ ఫామ్ రాసాము, V3 రాసాము, అదర్ వర్డ్స్ రాసాము. మరి నెగిటివ్ రాయాలి అంటే నాట్ తీసుకోవాలి. నాట్ ఎక్కడ రాయాలి అంటే హెల్పింగ్ వర్బ్ పక్కన రాయాలి. హెల్పింగ్ వర్బ్ ఇక్కడ ఏంటి? హ్యావ్ ఫామ్, రైట్? ఇక్కడ మనము రాసాము. ఇది హ్యావ్ ఫామ్ స్ట్రక్చర్స్ చూడండి. డోంట్ ఫర్గెట్ దిస్. హ్యావ్ ఫామ్. అలాగే మీకు ఇక్కడ ఫస్ట్ సిచ్యువేషన్ ఉంది, ఇక్కడ హ్యావ్ ఫామ్ హెడ్డింగ్, ఇంపార్టెంట్ నోట్ కూడా ఉంది, కంప్లీటెడ్ యాక్షన్. ఓకే, ఇది స్ట్రక్చర్స్ ఫర్ హ్యావ్ ఫామ్ ఫస్ట్ సిచ్యువేషన్ అన్నమాట, కంప్లీటెడ్ యాక్షన్కి. మనం ఈ 2 పాజిటివ్ నెగిటివ్ రాసిన తర్వాత ఏం రాస్తాం చూడండి. క్వశ్చన్ రాయాలి. క్వశ్చన్ నేను 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నాను. హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్, WH క్వశ్చన్. ఫస్ట్ షల్ ఐ రైట్ WH క్వశ్చన్ ఆర్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్? ఫస్ట్ ఐ హ్యావ్ టు రైట్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ మనం ఎందుకు రాస్తాము అంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రైట్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్, బికాస్ ఇఫ్ యూ టేక్ హెల్పింగ్ వర్బ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ దట్ బికమ్స్ క్వశ్చన్. హ్యావ్ ఫామ్, హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ రాశారనుకోండి, అది హ్యావ్ ఫామ్, అది హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ అవుతుంది. హ్యావ్ ఫామ్ రాసాం. దెన్ ఐ రైట్ సబ్జెక్ట్, దెన్ ఐ రిమూవ్ దిస్ నాట్, దెన్ ఐ రైట్ V3, దెన్ అదర్ వర్డ్స్. క్వశ్చన్ మార్క్ పెట్టాలి. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్కి మనకి ఇంకొక పేరు ఉంది కదా, అదేంటి అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్. హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ ఈస్ నథింగ్ బట్ ఎస్ ఆర్ నో క్వశ్చన్, రైట్? ఇక్కడ ఆఫ్టర్ దట్ ఐ షుడ్ రైట్ WH క్వశ్చన్. WH క్వశ్చన్ రాయడానికి ఏం చేయాలి? ఐ షుడ్ టేక్ WH వర్డ్. WH వర్డ్ని తీసుకోవాలి. ఎక్కడ రాయాలి WH వర్డ్? జస్ట్ సేమ్ ఐ రైట్ దిస్ హ్యావ్ ఫామ్ సబ్జెక్ట్ V3 అదర్ వర్డ్స్ అదే రాస్తాను, కానీ దీనికంటే ముందు ఏం రాస్తాను అంటే WH వర్డ్ రాస్తాను. ఓకే, WH వర్డ్. Then I write same this one have form, then subject, then V3 other words. What is this? This is WH question. Have form క్వశ్చన్ హ్యావ్ ఫామ్ అంటే హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ సేమ్ ఉంది చూడండి. హెల్పింగ్ వర్బ్ క్వశ్చనే మనం WH క్వశ్చన్లో కూడా రాసాము, కాకపోతే WH వర్డ్ని మాత్రం మనం యాడ్ చేయాలి. రైట్, ఇక్కడ చూడండి V3 మాత్రమే వస్తుంది, వేరేది రాదు. అక్కడ మాత్రం మనము V4 రాసాము, నౌన్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్ అలా రాసాము. అండ్ దిస్ ఈజ్ ఫర్ ఓన్లీ ఫస్ట్ సిచ్యువేషన్, కంప్లీటెడ్ యాక్షన్కి మాత్రమే మనము ఇది రాస్తున్నాం ఇక్కడ. రైట్, ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ చూడండి మై డియర్ ఫ్రెండ్స్, దట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్. ఇంపార్టెంట్ నోట్, ఇంపార్టెంట్ నోట్. ఇక్కడ మనము ఈ WH వర్డ్ ఉంది, ఈ WH వర్డ్ అంటే WH క్వశ్చన్స్ లో we should not take 2 words here, when and at what time. When and at what time, these two words are not used. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో అంటే ఫస్ట్ సిచ్యువేషన్ ఇది, ఇక్కడ చూడండి ఈ ఫస్ట్ సిచ్యువేషన్ కంప్లీటెడ్ యాక్షన్స్లో ఇంపార్టెంట్ నోట్ ఏంటి? నో పాస్ట్ ఇండికేటర్స్ అన్నాం. నో పాస్ట్ ఇండికేటర్స్ ఆర్ యూస్డ్. మీరు పాజిటివ్ నెగిటివ్ రాసిన, హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ రాసిన మనం పాస్ట్ ఇండికేటర్స్ రాయొద్దు. ఇక్కడ మనం ఇక్కడ చూసినట్టయితే WH క్వశ్చన్ ఉంది. WH క్వశ్చన్ రాసినప్పుడు వెన్ అట్ వాట్ టైమ్, దీస్ 2 words ఆర్ నాట్ యూస్డ్. WH వర్డ్స్లో ఈ వర్డ్స్ ఉన్నాయి చూడండి, వెన్ అండ్ వాట్ టైమ్. అయితే ఈ వెన్ వాట్ టైమ్ ఎందుకు యూస్ చేయొద్దు అంటే
మనము వెన్ వాట్ టైం యూస్ చేస్తే టైంని చెప్పాలి కదా. పాస్ట్ ఇండికేటర్స్ వీ డోంట్ యూస్ హియర్. పాస్ట్ ఇండికేటర్స్ మనం ఇక్కడ యూస్ చేయం కాబట్టి మనము ఈ 2 wordsని కూడా యూస్ చేయొద్దు. ఇఫ్ యూ ఆస్క్ ద క్వశ్చన్స్ విత్ వెన్ ఆర్ ఎట్ వాట్ టైం, ఆబ్వియస్లీ ఐ హ్యావ్ టు టెల్ యూ టైం చెప్పాలి, డే చెప్పాలి, డేట్ చెప్పాలి, మంత్ చెప్పాలి, ఇయర్ చెప్పాలి. బట్ పాస్ట్ ఇండికేటర్స్ ఇక్కడ యూస్ చేయొద్దు, అందుకని అది రూల్. యూస్ చేస్తే ఏమవుతుంది అనేది ఏముండదు, యూస్ చేస్తే ఏం అవ్వదు, బట్ రాంగ్ సెంటెన్స్, అది రాంగ్ యూసేజ్ అంటాం. ఓకే, సో విల్ రైట్ సెంటెన్సెస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఇది ఫస్ట్ సిచ్యువేషన్ గురించి నేను మీకు స్ట్రక్చర్స్ చెప్పాను. ఇవి ఫస్ట్ సిచ్యువేషన్ స్ట్రక్చర్స్ చూడండి. అలాగే ఎవరున్నా వరల్డ్లో ఎవరు కంప్లీటెడ్ యాక్షన్స్ విత్ హ్యావ్ ఫామ్ మాట్లాడాలి అంటే ఈ రూల్స్ని ఫాలో అవ్వాల్సిందే. అండ్ దీస్ ఆర్ ద స్ట్రక్చర్స్. సెంటెన్స్ని ఫామ్ చేయాలంటే ఇలా ఫామ్ చేయాల్సిందే. 4 sentences ఆర్ దేర్, పాజిటివ్, నెగిటివ్, హెచ్ క్వశ్చన్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్, ఇవి ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ విత్ సెంటెన్సెస్, హ్యావ్ ఫామ్ సెంటెన్సెస్ని చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ టైమ్ అండ్ హ్యావ్ ఎ నైస్ లెర్నింగ్. ఆల్ ద బెస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.